ఇలా రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయన నయం ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. సారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని ప్రజలు పాటలు పాడుకున్నది నిజమేనట. రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి చూసినాక తెలంగాణ సాగుబడి సత్కిల పడ్డది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండేరా అని ప్రజలు మాట్లాడుకున్నది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ షవుకు చేరిందట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక గాయంతో మాట్లాడ్డా, కేసీఆర్ పార్టీలో చేరబోతున్నాడు కాంగ్రెస్ పార్టీని అడిగి పారేయడా, కాకపోతే ఈ అనుడేదో ముందు నుంచి అనేది ఉంటే మంచిగుండు అయితే మాయ. కానీ జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరిక కాబోతున్నాడు ఆ ముచ్చట కూడా చెప్పు సారు. బీఆర్ఎస్ లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందుకు పోవడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ సీఎం అవుడు పక్క, కాంగ్రెస్ పార్టీని గద్దదించుడు పక్క, బీఆర్ఎస్ పార్టీలో నేను చేరుడు పక్క. అది ఎంతమంది అడ్డం వచ్చినా ఆపినా ఊకునేది లేదు. కాకపోతే ఎట్లా చేరాలి, ఎంత పెద్ద ఎత్తున చేరికలు జరగాలి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరికైతే కాంగ్రెస్ పార్టీ కూసాలు ఎట్లా కదిలిపోవాలి, ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఎన్నులా వణుకు ఎట్లా ఉట్టాలి అనే దాని మీద ప్లానింగ్లు నడుస్తున్నాయి. అది తర్వాత తప్పకుండా చెప్తామన్నట్టు ఉన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాన్రు. కేసీఆర్ కాలంలో సుఖము సంతోషము డెవలప్మెంట్ కండ్లారా చూసినాం. కానీ ఇప్పుడు ఎక్కడేసిన గొంగళ అక్కడనే అన్నట్టున్నది. ఆరుబాటం 6 పాలు ఆదాయం 3 పాలు అన్నట్టు ఏలుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు జర్ర ఆలస్యమైన బీఆర్ఎస్ పార్టీలో చేరుడు మాత్రం పక్కా అన్నాడు. చూడాలి జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కారు గుర్తు పార్టీ ఎంత రువ్వడి గురుకుతుందో ఎంత స్పీడ్లో పోతుందో అనేది.